ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. మానవజాతి పరిణామ క్రమంలో భాగంగా డార్విన్ సూచించినటువంటి ఎవల్యూషన్ పరిణామ దశలలో సైన్స్ పరంగా డార్విన్ ఎక్కడైతే ముగిస్తారో అక్కడి నుంచి శ్రీ అరవిందుల వారి పరిణామ క్రమం స్టార్ట్ అవుతుంది అని ఆద్యులు చెప్తూ ఉంటారు. కేవలం శారీరకమైనటువంటి ఫిజికల్ లెవెల్స్లో జరిగే పరిణామాన్ని బేస్ చేసుకుని చెప్పింది డార్విన్ యొక్క సిద్ధాంతం అయితే, మానసిక దశలలో నుంచి ఆధ్యాత్మిక దశ వైపు నడిపించేదే శ్రీ అరవిందుల వారి పూర్ణయోగం. మానవజాతి ఆధ్యాత్మిక పరిణామ దశలో అస్పష్ట అజ్ఞాన అంధకార శక్తుల నుంచి వారి సామూహిక దాస్య విమోచనకు ఒక నూతన దశ ఆరంభమైంది శ్రీ మహాయోగి అరవిందుల పూర్ణయోగంతో. శ్రీ అరవిందుల పూర్ణయోగంలో ఉంటూ కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాక ఉన్నతమైన తమ జీవన విధానంతో ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి సీనియర్ సాధకులలో ఒకరైనటువంటి శ్రీ జలదంకి సురేంద్రాచార్యులు గారు మా తండ్రి గారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. శ్రీ జలదంకి సురేంద్రాచార్యులు గారు యుక్త వయస్సు నుంచే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో నడిచేవారు. ఆధ్యాత్మిక అన్వేషణలో 1972 సంవత్సరంలో మొదటిసారి పాండిచేరిలో శ్రీమాత యొక్క బాల్కనీ దర్శనం చేసుకున్నారు. శ్రీమాత కరుణాసాగర ప్రవాహం వీరి మీద ప్రవహించి వీరి జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. వీరి స్వగ్రామం అంటే మా నాయనమ్మ గారి ఊరు పాత వరంగల్ జిల్లాలోని మానుకోట తాలూకాలోని నేరడ గ్రామం. అది ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. వీరి జననీ జనకులు జలదంకి వెంకటాద్రి శేషమ్మ దంపతులు. వీరు మా నాన్నగారు వారికి జ్యేష్ఠపుత్రుడు. మాది ఉమ్మడి కుటుంబం. వారి పెదనాన్నగారైనటువంటి జలదంకి లక్ష్మీనారాయణాచార్యులు జ్యోతిష్య వాస్తు పండితులు. గ్రామం వారందరికీ పంచాంగము గృహవాస్తు తెలిపేడివారు. మాది విశ్వబ్రాహ్మణ కుటుంబం. వీరి నాన్నగారైనటువంటి వెంకటాద్రి గారు జ్యోతిష్యంలో ప్రవేశం ఉన్నప్పటికీ కూడా దాన్ని చెప్పడం అనేది చేసేవారు కాదు. ఆయన కర్మజీవి. కర్ర ఇనుము పనులు చేస్తూ రైతుల అవసరాలు తీరుస్తూ ఉండేవారు. మా నాన్నగారి యొక్క ప్రాథమిక విద్య అంతా నేరడలోనే జన్మస్థలంలోనే జరిగింది. 1961లో పియూసి, 1965లో బిఏ, 1966లో బిఎడ్ ఇట్లా క్రమంగా తీర్చుకుంటూ 1975లో ఎంఏ హిస్టరీ చదవడం వరకు చేరుకుంది. కానీ ఫిలాసఫీలో ఉన్నటువంటి ఉత్సుకతతో 1980లో ఫిలాసఫీ పాస్ అయ్యారు. ఎంఏ ఫిలాసఫీ పాస్ అయ్యారు. 1976లో జూనియర్ లెక్చరర్ అయ్యి వివిధ గ్రామములందు పనిచేసి 1992 రాయికల్ గ్రామము కరీంనగర్ జిల్లా నుండి జూనియర్ లెక్చరర్గా రిటైర్ అయ్యి దాదాపు ఇప్పటి వరకు శ్రీ అరవిందుల సేవలోనే తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే 1972లో దాదాజీ గారితో పరిచయం అయ్యి శ్రీమాత అరవిందుల ఫిలాసఫీలో నడుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నర్సంపేటలో పాఠశాల స్థాపన, అక్కడ రిలిక్స్ సెంటరు, అధ్యయన కేంద్రము అన్నీ స్థాపిస్తూ వాటితో తమ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ గడిపారు. రిటైర్ అయిన తర్వాత కూడా నర్సంపేట మాతృక్షేత్రం ట్రస్ట్లో తన సేవలను కొనసాగిస్తూ పూర్తిగా అంకితమైపోయి వారి సేవ చేస్తూ గడిపారు. ఆ తర్వాత మా అమ్మాయిలందరి బలవంతం చేత సిద్దిపేటకు షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఉంటూ మాతో పాటు ఉంటూ ఇక్కడ ఒక అధ్యయన కేంద్రాన్ని 2005 సంవత్సరంలోనే ఏర్పాటు చేసి దాదాపు 10-15 ఏళ్ల కృషితో దాన్ని ఒక సెంటర్ స్థాయికి తీసుకువచ్చారు. ఈ సిద్దిపేటకు షిఫ్ట్ అయిన తర్వాతనే రచనా వ్యాసంగాన్ని చాలా తీవ్రంగా కొనసాగించి ఎన్నో అనువాదాలను సంకలనాలను చేశారు.
వాటిలో కొన్ని ముఖ్యమైనవి శ్రీ అరవింద కర్మధార కుసుమాలు 2 విభాగాలుగా చేయడం జరిగింది. భారతదేశ భవిష్యత్తు, ఇది మూల గ్రంథం, దాదాజీ గారు రాసిన దాన్ని అనువదించారు. ఆ తర్వాత శ్రీ అరవిందుల అతిమానసము దివ్య జీవనము, శ్రీ మాతారవిందము, శ్రీ అరవిందుల సందేశము, ఇవన్నీ కూడా సంకలనాలుగా తీసుకురావడం జరిగింది. తర్వాత తను స్వయంగా అధ్యయనం చేసి గడ్డిపల్లి సెంటర్ గురించి, గోపాల్ రెడ్డి గారి గురించి రాసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథము శ్రీ మాతృకృప గడ్డిపల్లి అభ్యుదయము, దీన్ని తను స్వయంగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత శ్రీ దుర్గా స్తోత్రము, అరవిందల వారు రచించినటువంటి దుర్గా స్తోత్రం యొక్క తెలుగు సేత మా అక్కగారైనటువంటి డాక్టర్ గాయత్రీ దేవి గారిచే స్తోత్రము చేయించి దాన్ని సిడి రూపంలో తీసుకువచ్చి పుస్తక రూపంలో అన్ని పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేయించడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే ఒక హిస్టరీ బుక్, సాగా ఆఫ్ తెలుగు స్టేట్స్ శ్రీ అరబిందో కాన్షియస్నెస్ అనే పుస్తకాన్ని నేను మా నాన్నగారు కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నము. దానికి సంబంధించినటువంటి డేటా అంతా కలెక్షన్ నాన్నగారు చేయగా వారి కోరిక మేరకు దాన్ని ఇంగ్లీష్లో రచించాలి అంటే వారి సూచనలను అనుసరించి నేను దాన్ని రచించడం జరిగింది. ఇది రీసెంట్గా వచ్చినటువంటి ఒక పుస్తకము, సాగా ఆఫ్ తెలుగు స్టేట్స్ శ్రీ అరబిందో కాన్షియస్నెస్. ఫైనాన్షియల్గా దీన్ని సపోర్ట్ చేసి ప్రింట్ చేసింది మా అక్క బావగారులైనటువంటి శ్రీ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ గాయత్రీ దేవి గారు. నాన్నగారు రాసినటువంటి పుస్తకాలు ఇవే కాకుండా ఇంకా చాలామంది పుస్తకాలను, చాలామంది బుక్స్ని అనువాదం చేయించమని చాలామందిని ప్రోత్సహించి రిక్వెస్ట్ చేసి కడారు మల్లయ్య గారితో కానీ, కోనేరు వెంకటేశ్వరరావు గారితో కానీ ఇలా ప్రముఖులందరి చేత అనువాదాలు చేయించి వాటిని కూడా ఈ సెంటర్ నుంచే పబ్లిష్ చేయించడం జరిగింది. ఇట్లా ఎంతో కృషిని సలుపుతూ శ్రీ అరబిందో సొసైటీ తరపున వివిధ రకాలైనటువంటి బాధ్యతలను తను నిర్వర్తిస్తూ తను సాగించినటువంటి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని మనకు వివరించడానికి ఇవాళ వారు మనతో ఉన్నారు. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం శ్రీమాతా పరమేశ్వరీ సుఖకరీ లక్ష్మీ సదా వాగ్యరీ నానారూప విభాసిని మధుకరీ శాంతా సుధావర్షిణి శ్రీకాళీ జగదంబికా భయకరీ లోకాంతకారీ భృశం శ్రీలాలిత్యముఖాభియుక్త జననీ దేవీం సదా పాతు మాం. ఓం శ్రీ మాధవారవింద శరణం మమ. ఉపాధ్యాయ వృత్తిలో చేరి బల్పాల గ్రామానికి రావటం జరిగింది. అది 1967-68 సంవత్సరం. అక్కడ పనిచేస్తుండగా ప్రభుత్వం వారి నూతన విధానాన్ని అనుసరించి 69-70 సంవత్సరం నుండి జూనియర్ కళాశాలలను రాష్ట్రమంతా ప్రవేశపెట్టనున్నారని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసే వారందరూ ఎవరికైతే పీజీ లేదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయాలనేటువంటి ఒక కుతూహలం కలిగింది. అందులో నేను కూడా అదే బాటలో నడవటానికి ప్రయత్నం చేసి 1968-69 సంవత్సరం ఫిలాసఫీ పరీక్ష రాయటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకొని మా బంధువైన రాగి కనకాచార్యులు గారు అక్కడ పనిచేస్తుంటే వారి సలహా మేరకు అన్నీ సమకూర్చుకున్నాను. ఆ తర్వాత పరీక్ష కొరకు చదువుతుండగా జరిగిన విషయం ఏమిటంటే అరవిందుల వారిని గురించినటువంటి ఫిలాసఫీ ఉన్నది ఎంఏ ఫిలాసఫీలో. ఆ ఎంఏ ఫిలాసఫీలో అరవిందుల వారి విషయం ఎప్పుడైతే చూశానో నాకు అంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే బాగా ఇష్టంగా ఉండేది.
వారి పుస్తకాలు కొన్ని చదివాను నేను. చదివిన తర్వాత ఒక అదృష్టవశంగా నాకు ఏం పుస్తకం దొరికిందంటే వారిని గురించి ది ఫిలాసఫీ ఆఫ్ శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ బై సర్వేపల్లి రాధాకృష్ణన్. వారు రాసినటువంటి రాధాకృష్ణన్ గారు రాసినటువంటి ఫిలాసఫీ బుక్ రవీంద్రనాథ్ ఠాగూర్ మీద నాకు లభ్యమైంది. దాన్ని నేను చదివాను. చదివిన తర్వాత నా లోపల ఫిలాసఫీని గురించినటువంటి ఆకర్షణ పెరిగింది. అందుకొరకని జూనియర్ కళాశాలలు ఎట్లున్నా నా సబ్జెక్ట్ అందులో తీసుకోకపోయినా నేను మాత్రం ఫిలాసఫీయే చదువుతానని చెప్పని గట్టిగా కూర్చొని ఫిలాసఫీ పరీక్ష చదువుతుంటే ఈ అరవిందుల వారి విషయం అక్కడ తటస్థపడింది. ఆ అరవిందుల వారి విషయంలో చూస్తే, ఆ ఫిలాసఫీ చూస్తే అసలు అరవిందులు ఎవరు మరి అనేటువంటి ఓ ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడు నేను అరవిందుల జీవిత చరిత్ర చదవలసి వచ్చింది. మాన్కోట శాఖా గ్రంథాలయంలో ఆ పుస్తకం నాకు దొరికింది. అది ఎవరు రాశారు? ఏబి పురాణి గారు రాసినటువంటి అరవిందుల వారి జీవిత చరిత్ర. అది పెద్ద గ్రంథం. దాన్ని చదువుతుంటే పరీక్ష ఎటైనా పోనీ కానీ ఈ పుస్తకం చదవకుండా నేను ఇంకేం చేయను అనుకొని అదే పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. చాలా ఆనందం అనిపించింది. ఏదో ఉన్నత శిఖరాలకు నేను ఎక్కిపోతున్నానా అన్నంత ఆనందంగా నేను ఆ పుస్తకాన్ని చదివాను, పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత పరీక్ష రాయాలిగా, మరి తిరిగాను మళ్ళీ. నా ధ్యేయం అది కదా, అందుకొరకని ఆ ధ్యేయాన్ని అనుసరించి ఆ పరీక్ష కొరకు 4 పేపర్లు రాశాను. కానీ అన్ని తూర్చినట్టయ్యాను. అందులో నేను పాస్ కాలేదు. కారణం ఏమిటో నాకు తెలుసు. దాని కొరకు నేను చింతించలేదు. ఎందుకనగా ఆ ఫిలాసఫీలో ఉండేటువంటి ఆ మాధుర్యం నన్ను అలా కట్టిపడేసేసింది. ఆ తర్వాత దాదాజీతోని నాకు పరిచయం ఏర్పాటైంది. ఎట్లానంటే, ఒకనాడు ఆంధ్రప్రభ డైలీ పేపర్ చూస్తుంటే చిన్న కాలంలో వారు శ్రీ అరవింద కర్మధారణ గురించి ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన తర్వాత అరవింద కర్మధార అంటే అరవిందుల వారి ఫిలాసఫీ కావచ్చు అనేటువంటి కుతూహలంతో ఆ ఇచ్చిన అడ్రస్కు నేను ఉత్తరం రాశాను దీర్ఘంగా. ఆ లెటర్ చదివిన తర్వాత దాదాజీ నాకేం చేశారు, నువ్వు వెంటనే నా దగ్గరికి వచ్చేసి నేను ఫలాని చోట ఉంటాను, వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తానని నాకు మళ్ళీ జవాబు రాశారు. ఆ జవాబును చూసుకొని నా వీలును అనుసరించి నేను వారి దగ్గరికి వెళ్ళాను. వారప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్నారు, అక్కడ పనిచేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పని. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని చూస్తే సామాన్యమైనటువంటి స్థితిగా నాకు దర్శనం ఇచ్చారు. వీరు ఎంఏ ఫిలాసఫీతోని పిహెచ్డీ చేసి ఇంత సామాన్యంగా ఉన్నారే అని అనుకున్నాను నా మనసులో. వారి దగ్గరనే నేను గంటల తరబడి కూర్చున్నాను. రాత్రి పగలు ఏమీ తెలియకుండా వారు చెప్తూనే ఉండేది. అలా వింటూ వింటూ ఒక ఆనందం కలిగింది. తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని చెప్పానంటే, సరే మంచిది, నువ్వు మళ్ళీ ఇంకోసారి రా నా దగ్గరికి, ఎప్పుడు వచ్చినా నన్ను కలిసిపోతుండే అనేటువంటి పద్ధతిలో నాకు వారు ఒక బుక్స్ ఇచ్చారు. ఆ తర్వాత అరవిందుల వారికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ ఇచ్చారు. ఆ పుస్తకాలు తీసుకుపోయి మళ్ళీ చదువుకున్నాను నేను. చదువుకున్న తర్వాత ఇంకా నాలో ఒక కుతూహలం పెరుగుతూనే ఉన్నది. ఎట్లయినా మరి ఏం చేయాలి, నేను లెక్చరర్ కాలేదు, స్కూల్ అసిస్టెంట్గానే ఉన్నాను. దాదాజీ ఇచ్చినటువంటి పుస్తకాలను చదువుకొని పాండిచేరికి వెళ్ళాలి అనేటువంటి కుతూహలం పెరిగింది నాలో. అరవిందుల వారి పేరు విన్నా, పాండిచేరి అనేటువంటి పేరు విన్నా ఏదో ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఫీల్ చేస్తూ చివరకు దాదాజీని అడిగాను. మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు, దాదాజీ నేను పాండిచేరి వస్తాను మీ దగ్గరికి అంటే, ఇప్పుడే వద్దబ్బా, వచ్చే సంవత్సరం 72వ సంవత్సరంలో అరవిందుల వారి శత జయంతి ఉత్సవం జరుగుతుంది. అప్పుడు దేవతలు కూడా వారిని చూడడానికి వస్తారు. నువ్వు అప్పుడు కనుక వచ్చినట్టయితే నీకు లాభం అవుతుంది, మళ్ళీ మళ్ళీ తిరగాలంటే నీకు కష్టం కదా అని చెప్పిన ఆ మాట అంటే, సరే నేను దాని కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాను.
మరి నాతో ఎవరు రావాలి? నాకా పెద్దగా తిరిగిన పరిచయం లేదు. అందుకొరకని నా చిన్ననాటి స్నేహితులు వేమిశెట్టి నరసయ్య అని, వాడపల్లి అప్పారావు అని వాళ్ళిద్దరిని సమకూర్చుకున్నాను. మనం పోయి చూసొద్దాం, అది చాలా గొప్ప క్షేత్రం అంట పాండిచేరి అని చెప్పినంటే వాళ్ళు కూడా నాతో పాటు తయారయ్యారు. అక్కడి నుండి ఇక పాండిచేరికి ప్రయత్నం చేసుకున్నాం. కావలసినంత డబ్బు సమకూర్చుకున్నాం, అందరం తయారయ్యాం. ముగ్గురం ఆగస్టు 14 మధ్యాహ్నం వరకు పాండిచేరి చేరాం. చేరిన తర్వాత దాదాజీని కలిసినాం. మాకు నివాసం ఎక్కడిచ్చారు? ఓ కళ్యాణ మండపంలో ఇచ్చారు. ఆ కళ్యాణ మండపంలోకి వెళ్ళి అక్కడ మా బెడ్డింగ్ అంతా పెట్టుకొని ఆ తర్వాత అటు ఇటు చూస్తే మన మన్మోహన్ రెడ్డి గారి అన్నలు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఆ వారికి కూడా అదే వసతి ఇచ్చారు. ఎవరు పెద్దవారు? రామచంద్రారెడ్డి గారు, రెండవ అన్నగారు రాణా ప్రతాప్ రెడ్డి గారు. వారు నాకు పరిచయం లేదు, కానీ నేనే పరిచయం చేసుకున్నాను. సాధారణంగా మా కొత్త విషయం కదా ఒక 2-3 విషయాలు మాట్లాడి నేను మన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడినండి అని చెప్పిన అట్లానా మంచిదని చెప్పాను. ఆ తర్వాత బయలుదేరి పాండిచేరి మన ఆశ్రమానికి రావటం ప్రయత్నం చేశాం. అక్కడనే అవకాశం దొరకలేదు. తెల్లవారి దాదాజీ మాకు ఏం చెప్పారంటే, 4 గంటల సమయంలో మీరు క్యూలో ఉండకపోతే మీకు దర్శనం కావటం కష్టం. ఎవరి దర్శనం? మాతాజీ దర్శనం. ఇప్పుడు మాతాజీ ఉన్నది కనుక దర్శనం చేసుకుంటే మీకు అన్ని తీర్ల లాభం ఉంటుంది, అందరం వచ్చేది దర్శనం అంటే అదే సుమా అని చెప్తే సరేనని మేము నా వసతికి చేరి పడుకున్నాం. పొద్దున్నే 3 గంటలకు లేచి స్నానాలు పూర్తి చేసుకొని 4 గంటల వరకు క్యూలో వచ్చి ఉన్నాం. జనమంతా ఆ బజార్లన్నీ జనంతో కిటకిటలాడిపోతున్నాయి. మాకు ఎక్కడ దొరికేది? ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్ ఉన్న దగ్గర ఆ గల్లీలో దొరికేది మాకు నిలబడటానికి అవకాశం. అక్కడి నుంచి బాల్కనీ దర్శనం అమ్మ పైన బిల్డింగ్ పైనకి వచ్చినప్పుడు చూడాలి అని చెప్పానంటే 5 గంటల ప్రాంతంలో అయిన తర్వాత అమ్మ దర్శనం ఇచ్చారు. చూసిన తర్వాత పెద్ద వయస్సు, చిన్నగా వస్తూ ఉంటే అది ఏదో దేవత వస్తున్నదా అన్నట్టు అనిపించింది మాకు. ఏదో ఒక ఆనందం, కడుపులా చెప్పరానటువంటి ఆనందం. దాంతో అట్లే చూసుకుంటూ చాలాసేపు గడిపాం. ఆ తర్వాత అందరూ వెళ్తుంటే మేము కూడా డైనింగ్ హాల్ వైపు వెళ్ళాం. అక్కడ ఒక టికెట్ కొన్నాం. ఆనాడు డైనింగ్ హాల్ టికెట్ ధర 8 రూపాయలు, 3 పూటలు భోజనం. ఆ తర్వాత డైనింగ్ పూర్తి చేసుకొని అందరితో పాటు మన సముద్రం బీచ్కి వెళ్ళాం. ఆడ కాసేపు కాలం గడిపాం. ఆ తర్వాత మళ్ళీ ఇక పాండిచేరిలో అదో ఇదో చూడవలసిందని అంటే అటు ఇటు తిరుగుతూ చేస్తూ అట్లా కాలం గడిపి 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజులు ఆశ్రమంలో సమాధి దర్శనం చేసుకున్నాం. ఒక విధమైనటువంటి ఆనందాన్ని ఫీల్ అయినాం. అక్కడి నుంచి మేము అనుకున్న ప్రకారంగా ఇతర ప్రదేశాలను కూడా అట్లనే చూద్దామనేటువంటి కుతూహలం కలిగి సర్కులర్ టికెట్ తీసుకున్నాం కనుక ఆ ప్రకారంగా వెళ్ళాం. తిరిగి మన నర్సంపేటకు వచ్చేసాను. అప్పుడు నర్సంపేటలో పనిచేస్తుంటే ఆ నర్సంపేటకు వచ్చిన తర్వాత ఇక నా కృషి పరీక్ష రాయటం, పరీక్ష పూర్తి చేసుకోవాలి ఎట్లా అనేటువంటి ఉద్దేశంలో ఆ ఎంఏ పరీక్ష కొరికే తపస్సు చేస్తుంటే నాకు ఏదో నాకే నేను ఇట్లా పోదాం అనుకుంటే అట్లా కాదు ఇట్లా అనేటువంటి ఒక గైడెన్స్ ఎవరో చెప్పినట్టు అట్లా అనిపించేది. ప్రతి సందర్భంలో కూడా నేను దారి తప్పకుండా నాకు జాగ్రత్తగా నా లోపల నాకే తెలుస్తుండేది. అది ఏమిటో నాకు తెలియకపోయేది. కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు కళలోనైనా కూడా మదర్ రాలేదు. తర్వాత ఇంకా ఏరే మనిషితో కూడా చెప్పడం జరగలేదు. ఇట్లా మొత్తం మీద నాలో పడిన ఏదో మార్పు కలగటం, నేను మళ్ళీ సరి అయినటువంటి పదంలో నడవడం అలా జరుగుతూ ఉండేది. ఆ పిమ్మట ఎంఏ హిస్టరీతోని పరీక్ష రాశాం, పాస్ అయ్యాం. 1976లో నాకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ దొరికింది. నేను 75లో పాస్ అయితే అప్పటి నుంచి 1.5 సంవత్సరం వెయిట్ చేస్తూ ఉండవలసి వచ్చింది పోస్ట్ కొరకు. ఆ
అప్పుడు ఉద్యోగం దొరికి నన్ను నర్సంపేట నుంచి కాగజ్నగర్ ట్రాన్స్ఫర్ చేశారు, ఆదిలాబాద్ జిల్లా. అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. 76, 77, 77, 78. మళ్ళీ నర్సంపేటలో ఒక పోస్ట్ క్రియేట్ అయిందని చెప్పి జూనియర్ కాలేజీలో తెలిసిన తర్వాత నేను దాని కొరకు మళ్ళీ ప్రయత్నం చేసి నర్సంపేటకు తిరిగి వచ్చాం. నేను మొదలు బల్పాల్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మాయి ఒకటే చిన్నపిల్ల. మళ్ళీ నేను బల్పాలకు వచ్చే వరకు 2 పిల్లలు. ఆ తర్వాత ఆ బల్పాల్లో నర్సంపేటలో ఇంకా ఈ తోడుగా 2 ఉపాధ్యాయులను ఎన్నుకొని మీరు కూడా పరీక్ష రాయండి అని స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా కలుపుకొని నేను ఆ హిస్టరీతోని వాళ్ళు లెక్చరర్ అయ్యారు, నేను లెక్చరర్ అయ్యాను. సంతృప్తిగా ఉన్న జీవితం. ఆ తర్వాత చంద్రవాడ నారాయణరావు గారని అక్కడ పెద్ద రైతు నర్సంపేటలో. వారు సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్. అయితే వారికి జ్యేష్ఠ కుమారుడు అంధుడు, అంధత్వంతో బాధపడుతున్నాడు. 7వ తరగతి వరకు చాలా తక్కువ దృష్టితో చదువుకొని ఆ 7వ తరగతి కాకముందే ఆయన దృష్టి పోయింది, మొత్తం కనపడకుండా అయిపోయింది. ఆ తీరుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క కుతూహలం ఏమిటి? విజ్ఞానం గడించాలి, నేర్చుకోవాలి, ఇంకా ఎదగినా నేను సాధించాలి అనేటువంటి తపనతోనే ఉండేటువంటి వ్యక్తి. అది అక్కడ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలు తొన్న కబురు పంపింది. ఇక్కడ ఎవరు ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ టీచర్ ఎవరైనా ఉందంటే వాళ్ళ అబ్బాయిలు అక్కడ చదువుకుంటున్నారు కనుక మా సార్ అట్లాంటి వాడే అని చెప్పానంటే నన్ను తీసుకుపోయి ఆయనకు పరిచయం చేశారు. చూస్తే గుడ్డివాడు పాపం. సార్ నేను మీ దగ్గరికి వస్తాను, రోజు 1 అరగంట నాకు అదో ఇదో విషయాలు ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే, అది కాదండి మీరు నా దగ్గరికి రావటం కష్టం, మా ఇల్లు చాలా దూరంలో ఉన్నది, మళ్ళీ మీరు పైగా అంధత్వం కలిగి ఇంకో మనిషి సహాయంతో కష్టపడి రావాలి, నేను వారానికి ఒకసారి మీ దగ్గరికి వస్తాను, శనివారం నాడు 5 గంటల నుంచి 7 గంటల దానికి ఉంటాను, పుస్తకం చదివినిపిస్తాను, చెప్తాను విషయాలు ఏదైనా. అట్లా నేను సాధన వారితో కలిసి ఆరంభం చేసి అరవిందుల వారి పుస్తకాలను చదివినిపిస్తూ వారు మొత్తం మీద అరవిందుల వారి వైపు ఆకర్షితులయ్యారు. అయిన తర్వాత ఈ మధ్యన మళ్ళీ నేను హైదరాబాద్ పోవటం జరిగింది. దాదాజీ మా దగ్గర ఒక అతను ఉన్నాడు, అరవిందుల వారి పద్ధతికి వారు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నది, నేను స్టడీ చేస్తే అంటే వారిని నా దగ్గరికి పట్టుకరా అయ్యా వాడిని అని చెప్పాను అన్నాడు. అట్లానే ఒకసారి దాదాజీ దగ్గరికి తీసుకుపోయాను. చూశాడు, గుడ్డివాడు. ఏదో మొత్తం మీద ఆయనకు దాదాజీకి ఏమనిపించిందో ఏమో, మేము వెళ్ళొచ్చిన తర్వాత అడ్రస్ తీసుకొని మా దగ్గరికి వచ్చేసాడు దాదాజీ. ఎట్లా అంటే ఆయన హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్తాడు, పాండిచేరి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పుడు వరంగల్లో దిగితే నర్సంపేటకు రావచ్చు, వరంగల్లో దిగి నర్సంపేటకు తెల్లారి వరకు వచ్చేవాడు. ఇక అట్లా 1-2 సార్లు అయిన తర్వాత ఒక సన్నిహితత్వం ఆయనకు మా దాదాజీకి మా ఇద్దరికి అట్లా ఏర్పడింది. మేము వారితోనే ఈ మాట్లాడుతుండే సందర్భంలో మీరు చదువుతున్నారు నిజమే కానీ ఇక్కడ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నాడు. సెంటర్ అంటే ఏం చేయాలండి అని అడిగాం. అంటే ఏం లేదు, మాతారవిందలో పటాలు పెట్టుకొని మదర్ దగ్గర నుంచి దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకొని ఇక్కడ సెంటర్ మేము ఏర్పాటు చేసుకుంటాం, చదువుతూ మేము కాలక్షేపం చేస్తుంటామని చెప్పని అట్లా సంకల్పం చేస్తే అయిపోతుంది అన్నాడు. చేస్తామండి అన్నాం. దానికి డేట్ ఏర్పాటు చేశారు, 2 ఫిబ్రవరి 1975. ఆ డేట్ నాటికి ముందే, ఒకరోజు ముందే మా దగ్గరికి ఆశ్రమం నుంచి మాతారవిందుల పటాలు, దానికి కావలసిన అమ్మగారి అనుజ్ఞ, పర్మిషన్ అవన్నీ తీసుకొని వచ్చారు. పెద్ద సభ చేశాము. మా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రామాచారి గారు సభాధ్యక్షత వహించారు. ఆ తర్వాత ఫిలాసఫీని గురించి కొంత వారికి తోచింది వారు చెప్పారు. అందరినీ పెద్దలందరినీ రాగించాము ఆ సభకు. మొత్తం మీద ఇక్కడ మనం అరవింద కేంద్రాన్ని స్థాపితం చేసుకుంటున్నామని చెప్పని ప్రకటించి దాదాజీ ఆ పటాలను అక్కడ ప్రతిష్ట చేసి నర్సంపేటలో సెంటర్ని ఏర్పాటు చేశారు.
అది నాంది అయిపోయింది ఆ ఏరియా. ఆనాడు నర్సంపేట సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక హత్య జరిగి ఉండేది, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకటి, పోయేటప్పుడు ఒక శవం, వచ్చేటప్పుడు ఒక శవం. ఆ పోస్ట్ మార్టం ఉన్నటువంటి ప్రాంతం నుంచే నేను మా ఇంటికి పోవాలి, అక్కడనే ఇవన్నీ చూస్తుండేది. అంత అల్లర్లు, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇంకా ఏదో ఏదో అన్నీ రకరకాలైనటువంటి అల్లర్లు ఉండేది. ఇదంతా శాంతిస్తుంది అని చెప్పేది దాదాజీ. ఇదంతా పోతుంది, మీరు చాలా అదృష్టవంతులు, ఈ పట్టణం అది చాలా సుకృతం చేసుకున్నది అని చెప్పని అట్లా చెప్పి, వాస్తవంగానే ఆ తర్వాత ఎప్పుడైతే రిలీక్స్ అక్కడికి వచ్చాయో అక్కడి నుంచి ఓ ప్రశాంతత ఏర్పడింది నర్సంపేటకు. కానీ ఎవరు అనుకోరు అట్లా, ఎవరికి తెలియదు, ఆ అంతర్గతమైనటువంటి విషయం ఎవరికి తెలియదు. మా రాజకీయాలతోనే ఇట్లా అయిందని అనుకుంటారు నాయకులు. కానీ మొత్తం మీద ఆ విధంగా సెంటర్ ఏర్పాటు అయిపోయింది. సెంటర్ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక నేను గురువారం మేము అందరం సమావేశం అయ్యేది, అరవిందుల వారి పుస్తకం తీసుకొని చదువుతూ ఉండేది. మాకు మరి కావలసినంత మేత వారు ఎక్కడి నుంచి 60-70 పుస్తకాలు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు మాకు, చదవండి అని. ఆ చిన్న చిన్న పుస్తకాలు, ప్రాథమికమైనటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం కొరకు ఉండేటువంటి పుస్తకాలన్నీ మాకు అప్పచెప్పారు. అవన్నీ చదువుతుండేది. ఆ చదువుతూ ఒక ఇవన్నీ పెద్ద సాధన జరుగుతుంటే అక్కడ ఇక మళ్ళీ ఒకసారి దాదాజీ వచ్చినప్పుడు ఏమన్నారు, మీకు ఇంకా సులభంగా అమ్మ అనుగ్రహం దొరకాలంటే ఇక్కడ రిలీక్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదేమిటి రిలీక్స్ అంటే అరవిందుల వారి దేహ అంశములు వాటిని తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేసి ఇక్కడ పెడతాం మేము, దాంట్లో అది శక్తి ఇస్తుంది మీకు. ఆ శక్తి దాని ప్రకారంగా మీ సెంటర్ ఇంకా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పారు. సరేననుకున్నాం. దాని కొరకుగా ప్రయత్నం ఎట్లా, ఏం చేయాలి, మొత్తం మీద దాని విషయాలన్నీ దాదాజీ నారాయణరావు గారితో, వాడి తండ్రితో కూడా చెప్పారు. సన్నిహితం ఏర్పడింది. ఆయన ఒక రైతు, ఈయన ఒక రైతు, ఇద్దరు వాడు. ఆ సన్నిహితంతో ఎన్నో విషయాలు, అది ఆంధ్ర, ఈయన తెలంగాణ, ఇట్లా విషయాలన్నీ మాట్లాడుకుంటూ రిలీక్స్ విషయం చెప్తే ఆయన ఏమన్నాడు, వారి తండ్రి ఈ దగ్గరగానే, ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం, అది తోట పండించేది, మిరప తోట, అది అట్లా పండేటువంటి క్షేత్రం. దాంట్లో అరెకరం స్థలం నేను మీ మందిరం కొరకు ఇస్తాను. ఎందుకంటే మా కొడుకు దూరం ఎక్కడనో మీరు ఏర్పాటు చేస్తే అక్కడికి రావాలంటే కష్టం. తను ఒక్కడొచ్చి ఇక్కడ ఆ సెంటర్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మీరందరూ ఇక్కడ రావడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పని ఆయన అది ఇచ్చాడు. తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుందో, 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అది కూడా నేనే భరించి బిల్డింగ్ కూడా కట్టిస్తానన్నాడు, తన కుమారుని దృష్టిలో పెట్టుకొని. సరేననుకున్నాం. అక్కడి నుంచి దానికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి మన్మోహన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన సెంటర్స్ అన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, కొత్త సెంటర్లు రావాలంటే చంపకలాల్ గారిని తీసుకురావాలి. వారి యాత్ర కనుక తెలంగాణలో జరిగినట్టయితే దాని ప్రకారంగా ఒక పుణ్యం మనకు దొరుకుతుంది అని చెప్పిన ఉద్దేశంతో వారిద్దరు కలిసి ఒక టూర్, చంపకలాల్ గారి టూర్ ఏర్పాటు చేశారు. ఆ టూర్లో నర్సంపేటను కూడా జాయిన్ చేశారు. వరంగల్కి వచ్చి అక్కడ సెంటర్ను స్థాపించి అక్కడి నుంచి వారు నర్సంపేటకు వచ్చి నర్సంపేటలో మాతృక్షేత్రం అనేటువంటి పేరు పెట్టి దానికి ఆ సెంటర్ స్థాపన చేశారు. ఏది మన శంకుస్థాపన చేశారు. బిల్డింగ్ నారాయణరావు గారు ఇచ్చినటువంటి స్థలంలో బిల్డింగ్ కొరకు శంకుస్థాపన జరిగింది. అది 14వ తేదీ ఫిబ్రవరి 1980
2. ఆ తర్వాత 5 సంవత్సరాలు వెనుకకు పోయింది నిర్మాణ పనులు కావటంలో. కారణం ఏమిటంటే నారాయణరావు గారి అల్లుడు మరణించాడు. అది ఒక పెద్ద దుఃఖమైంది. వ్యవసాయ పనులన్నీ చూసేటువంటి వాడు, వారికి ఉన్నటువంటి 80 ఎకరాల పొలం అదంతా చూసుకునేటువంటి వాడు. ఆ విచారంలోనే వాళ్ళు ఉండిపోయారు. వారు ఉండిపోతే ఎట్లా మరి ఇది మనం ఏం చేద్దాం సార్ అని ఆయన నన్ను అడుగుతుండేది కృష్ణారావు. ఇంకేం లేదండి, ఇంకెవరైనా పెద్ద మనుషులతోని వారి దుఃఖాన్ని తొలగించేటువంటి పని చేస్తే బాగుంటుంది అంటే వారి బంధువు తెనాలిలో ఉన్నారు రాజారావు గారని, వారి దగ్గరికి వెళ్ళాం. సన్నిహిత బంధువులే, కృష్ణారావు గారికి అన్న కావాలి ఇట్లా అని చెప్తే సరే నేను వస్తానని ఆయన నర్సంపేటకు వచ్చి వాళ్ళ దంపతులు ఇద్దరు వచ్చి చెప్పారు. సరే నేను చేద్దాం మరి వాని కొరకు నేను చేస్తాను అనుకున్నాను కదా అని ఆయన మనస్సు మారిపోయింది. ఇక పని మొదలుపెట్టాం. 87 14 ఫిబ్రవరి 1987లో రిలీక్స్ తీసుకొచ్చి చంపకలాల్ గారి ద్వారా అక్కడ స్థాపన చేయటం జరిగింది. 5 సంవత్సరాల కాలం పట్టింది అది పూర్తి అయ్యడానికి. ఆ రిలీక్స్ రావటమే నర్సంపేటకు ఒక భాగ్యం. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దాదాజీ చెప్పాడు మాకు, అయ్యా మరి రిలీక్స్ పెడితే ఏం లాభం అని నేను ఒక ప్రశ్న అడిగితే దాదాజీ అన్నాడు, 80 మైళ్ళ రేడియస్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక్క నర్సంపేటే కాదు, దీనికి ఎటు 80 మైళ్ళ దూరంలో ఉండేటువంటి ప్రాంతాలలో ఒక ప్రశాంతత వస్తుంది. అది ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి దోహదం చేస్తుంది అని చెప్పింటే సరే మంచిది అనుకున్నాం. మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం గనక ఆ 2 పార్టీల కలహాలు అవన్నీ క్రమంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది నర్సంపేట. ఆ విధంగా మళ్ళీ నా ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి నర్సంపేట నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడికి కాగజ్నగర్కి అయింది. మన కాగజ్నగర్ అంటాను, రాయకల్, కరీంనగర్ డిస్టిక్ రాయకల్. అది 87వ సంవత్సరం. రిలీక్స్ స్థాపన అయిన తర్వాత ఎట్లా మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేను లేకుండా పాపం కృష్ణారావు పని చేయలేడు. మరి ఉద్యోగం సెలవు పెడదామంటే నాకు సెలవు పెడితే నడవదు. 3 పిల్లలు, నేను, కుటుంబం బతకాలంటే కష్టం అవుతుంది. అందుకొరకని అమ్మనే ప్రార్థించాం, అక్కడికి వెళ్ళిపోయాను. దాదాజీ అన్నాడు, నువ్వు పో, అప్పుడప్పుడు వస్తుండు, వచ్చినప్పుడల్లా ఆయనతోనే ఒక 2 రోజులు ఉండిపోతుండని చెప్పని నాకు సలహా ఇచ్చాడు. అట్లానే చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటంటే కృష్ణారావు గారికి 88 ఆ ప్రాంతంలోనే స్కూల్ పెడితే బాగుంటుందనే ఒక ఆలోచన కలిగింది. స్కూల్ పెడితే ఎవరు చూస్తారండి మరి? నేను దూరంగా ఉన్నాను, ఇక్కడికి వచ్చి చూసేటువంటి పరిస్థితి నాకు ఉండదు. కరీంనగర్ ఎక్కడా దాటి అవతల ఇంకా 90-100 మైళ్ళు నేను అవతలికి పోతే కానీ నా గ్రామం రాదు రాయకల్. నేను నర్సంపేటలో ఎట్లా అందుకోలేను నేను. అందుకొరకని నేను రిటైర్ అయిన తర్వాత ఆ పని చేయమంటే చేస్తాను, కానీ ఇప్పుడైతే నా వల్ల కాదండి అని నేను చెప్పాను. మరి ఎన్నడూ నా రిటైర్మెంటు 92లో రిటైర్మెంట్ అయ్యి వచ్చాం. వచ్చిన తర్వాత జూన్లో స్కూల్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఏప్రిల్లోనే మొదలుపెట్టాం ఆ ప్రయత్నాలు. ఒక షెడ్ వేసాం. ఆ షెడ్ లోపల హన్మకొండలో ఉండేటువంటి అమ్మ సాధకుడు సర్దార్ సేవా సింగ్ వారు ఉన్నారు. వారిని తీసుకొచ్చి ఆ స్కూల్ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి విషయాలని చెప్పి వారితోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆనాడు ప్రారంభం జరిగింది 24 ఏప్రిల్ 92. నేను సెలవు పెట్టి వచ్చాను, ఇంకా నేను రిటైర్ కాలే అప్పటికి. ఇంకా
అట్లా వచ్చేసిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయింది. ఇక తక్కిన పనులు ప్రచారం కొరకు చేసే పనులన్నీ వీళ్ళకి చేయమని చెప్పాను. నేను ఇక జూన్లో రిటైర్ అయ్యాను. జూన్లో తిరిగి వచ్చాను. జూన్ నుంచి ఈ కార్యక్రమం తీసుకున్నాం. నాకు వ్యవధి లేదు ఇక. మరి ఎట్లా సార్ మనది మీ పని అంటే, మీరు స్కూల్ ఎంతవరకు పెడతారో అంతవరకు నేను నా సర్వీస్ ఫ్రీ. నాకు జీతం గవర్నమెంట్ ఇస్తుంది, పెన్షన్. ఆ జీతంతోనే నేను అమ్మ పని చేస్తుంటాను. నాకు మీరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏ సౌకర్యం వద్దు. ఇల్లు ఉన్నది నాకు ఇక్కడ, నేను పని చేస్తుంటాను. ఆ ప్రకారంగా నేను కృషి చేసి జూన్లో పిల్లలను సమకూర్చుకొని ఒక 2 టీచర్లను ఏర్పాటు చేసుకొని స్కూల్ ఆరంభం చేశాం. ఆరంభం చేసిన తర్వాత మాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మరి అరవింద లైన్లో స్కూల్ నడవాలంటే ఆ ఫిలాసఫీ పిల్లలకు టీచర్లకు తెలియాలి కదా. అప్పుడు ఎట్లా మరి ఇంకొక టీచర్ని ఎన్నిక చేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఢిల్లీలో మీరాంబా స్కూల్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంటే అక్కడికి తీసుకుపోయి పెట్టాం. 6 నెలలు వారు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయి తారాదీది దగ్గర. ఆ అమ్మాయి పేరు రాణి, గొల్లపూడి రాణి. ఆ అమ్మాయి చాలా తెలివి కలది. పోయి అక్కడ ఉన్నది, అంతా నేర్చుకున్నది. జనరల్ విషయాలన్నీ, మార్చ్ ఫాస్ట్ అంటే ఏమిటి, ఇదంటే ఏమిటి, అదంటే ఏమిటి, అక్కడ అన్ని ప్రత్యక్షంగా చూసి ఆ పద్ధతిలో నర్సంపేట స్కూల్లో నడిపించింది అమ్మాయి. ఆమె కాకుండా ఇంకా 2 టీచర్లు, మొత్తం 3 టీచర్లు. ఒక 100 మంది కూడా పిల్లలు లేరు, కానీ కష్టంగా నడుపుతున్నాం. వాళ్ళ జీతం అంతా ఈయన సొంతంగానే ఇచ్చేవాడు కృష్ణారావు. ఆ విధంగా అది కామారెడ్డిలో హెడ్ పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు ఈ కొడుకు దగ్గర. ఆయన కాలక్షేపం ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి పోతాడు ప్రతిరోజు. ఆయనకు డ్యూటీ లేదు, ఏం లేదు. కానీ అందరు ఉన్న వాళ్ళు మిత్రులు కనుక వాళ్ళ దగ్గరికి పోయి కాసేపు మాట్లాడి వచ్చి కాలక్షేపం చేస్తుండేవాడు. అక్కడికి పోతుంటే నాకు అక్కడి నుంచి పాండిచేరి నుంచి అర్క అని, అఖిల అని పేపర్లో, అప్పుడు అఖిల లేదనుకోండి, అట్లాంటి పేపర్లో ఇతర టప్పా వస్తుంటే అవన్నీ చూసి అక్కడ ఒక పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద పోస్ట్ ఆఫీస్ కదా సిద్దిపేటది, ఆయన ఈ అరవింద ఆశ్రమం నుంచి వస్తుంది అని చెప్పారు. అంతకుముందు ఆయన కొంచెం తెలిసింది విషయం. అరవిందులు అనేటువంటి వారు ఒకరు ఉన్నారు, ఆయన సావిత్రి పుస్తకం అని రాశారు, అది చదివితే గొప్ప గ్రంథమట, చాలా మంచిదట అని చెప్పనే ఉద్దేశంతోనే వారు చెప్పారు. తెలుసుకొని శార్వరి రాసినటువంటి ఆంధ్ర సావిత్రిని తెచ్చుకొని అది చదువుతూ మొదలుపెట్టారు తన సాధనను. ఇది నా దగ్గరికి వచ్చే టప్పా చూసి ఆయనే మా బావగారిని అడిగితే, బావగారు ఆయన నా దగ్గరికి తీసుకొస్తే పరిచయం అయితే మేమిద్దరం ఇక మాట్లాడుకోవటం చేయటం, ఆయన నా దగ్గరికి రావటం ఇట్లా జరుగుతుండేది. ఆయనతో పాటు ఆయన మిత్ర బృందం ఇంకో 4 తీసుకొని వచ్చాడు. అందరం కూర్చున్నాం. మా ఇల్లు చూశారు కదా, ముందు ఉన్నటువంటి దాంట్లోనే ఇంతమంది కూర్చొని ఇక్కడ చదువుకుంటున్నారని మా అమ్మాయి ఒకసారి వచ్చి చూసి, నాన్న మీరు మా హాస్పిటల్లో రూమ్ ఇస్తాను, అక్కడ కూర్చొని చదువుకోండి, ఇక్కడ ఇంత ఇరుకుగా ఎందుకు ఉండాలంటే, అప్పుడు ఇది ఏర్పాటు చేసి ఇంకా 4 బెడ్లు పడతాయి ప్రసూతి వాళ్ళకి. ఇదంతా తీసేయించి శుభ్రంగా కలర్స్ వేయించి ఈ రూమ్ మాకు అంకితం చేసిన తర్వాత ఏలూరులో కాన్ఫరెన్స్ వచ్చింది 2005లో. నరేందర్ గారు, అదే నరేందర్తోని పాటు అని చెప్పాను కదా, ఇంకో 10 కూడా కలిసి వచ్చాను. నరేందర్ పేరు రాలే, మా బావగారి ద్వారా నరేందర్ పరిచయం. అదే ఆంధ్ర సావిత్రి చదువుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే నరేందర్. ఆయన పోస్ట్ మాస్టర్. తర్వాత మళ్ళీ పక్కనే ఉండేటువంటి గ్రామం ఇక్కడేనే మళ్ళీ ఆయన సబ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు ఆయన అదృష్టవశాత్తు అంకితమైపోయాడు ఆయన కూడా అరవిందుల వారి ఈ తత్వంలో. ఈ వారు నేను కలిసి సాధన చేశాము.
ఇప్పుడు ఆ 14 సంవత్సరాల నుంచి మేము కృషి చేస్తున్నాం. ఓ 12 మంది మెంబర్లను సమకూర్చుకున్నాం. సెంటర్ స్థాపించాం. ఇది స్టడీ సర్కిల్ స్థాపించుకున్నాం. వెంకటరామయ్య గారితో నేను ఊరికి చెబుతుండేది, సార్ మా దగ్గర మెంబర్లు కావటం లేదు, ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా. మరి ఇట్లా అన్ని రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి ఈ ఊళ్ళో, కానీ అరవిందుల ఫిలాసఫీయే లేదు. నేనే పోయి దాన్ని ఇట్లా స్టార్ట్ చేసి చెప్పి ఎంత చేస్తే అభివృద్ధి కావటం లేదు అని అంటే, మీరు యాస్పిరేషన్ చేయండి బాగా, అదే వస్తుంది అని చెప్పని అన్నారు. మొత్తం మీద ఈ రూమ్ దొరకటం, ఈ నరేందర్ దొరకటం, ఇది క్రమంగా ఇక మా లోపల ఉన్నటువంటి శక్తినంతా ఉపయోగం చేసి మా వాళ్ళు 12 మంది మెంబర్లలో ఎప్పుడూ సత్సంగానికి 4, 5, 6 కంటే ఎక్కువ రారు. వాళ్ళకి కావలసిన ప్రాథమికమైనటువంటి పుస్తకాలు మరి కావాలన్నట్టు ఇట్లాంటివన్నీ సేకరించి అచ్చు వేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి పుస్తకాల కార్యక్రమం పెట్టుకున్నాను. తర్వాత కొన్ని అనువాదాలు చేయించి వాటిని కూడా అది చేశాను. నేను కూడా అన్ని సంకలనాలే నేను చేసింది కూడా. 1-2 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, 1-2 అన్ని సంకలనాలు సొంతంగా రాసినవి ఉన్నాయి. తక్కినవన్నీ ఆ సంకలనాలు చేసి ఈ పుస్తకాలన్నీ నెట్టి సిద్ధం చేశాం. ప్రస్తుతం ఈ సెంటర్ ఈ విధంగా నడుస్తున్నది. ఆ తర్వాత అమ్మాయి మరి బాడీ ఏర్పాటు కావాలి కదా అంటే, ఎవరిని చూసినా కానీ ఎవరు సంసిద్ధంగా లేరు కనుక గాయత్రి దీనికి చైర్మన్, ఆ నరేందరే సెక్రటరీ. కాన్ఫరెన్స్ నుంచి సెంటర్ అట్లా స్టడీ సర్కిల్కు అట్లా ఏర్పాటు చేసుకొని మేము దాన్ని అక్కడికి పంపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. తర్వాత వెంకటరామయ్య గారు మారిపోయి సార్ వచ్చాడు, స్వరూప్ సార్. సార్ మీరు ఇన్ని పుస్తకాలు వేశారు, ఇంత కృషి చేస్తున్నారు, మీది సెంటర్గా ఉంటే పేరు ఉంటుంది కానీ స్టడీ సర్కిల్ అంటే అది ఎవరు దాన్ని అట్లా బాగుండటం లేదు, సెంటర్ చేయండి మీరు. ఎవరో సార్ 12 మందిని వెంటాడాలి, మెంబర్షిప్ చేయించాలి, అదంతా నా వల్ల కాదంటే ఆ పని అంతా నరేందర్ చేస్తాడు, నేను చెప్తాను కానీ మీరు మారండి అని అంటే, పోయిన సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి మేము సెంటర్గా దీన్ని డిక్లేర్ చేసి ఇట్లా నడుస్తున్నది ఈ సిద్దిపేట కేంద్రం. ఇక మాకు మిగిలినది ఏమిటి అని అంటే ఈ వీటికి సంబంధించిన వర్క్ చేయటమే. ఇక ఆ వర్క్ కూడా నేను 1996లో ఎప్పుడైతే వెంకటరామయ్య గారు అధ్యక్షులుగా వచ్చారో, నా విషయం దాదాజీ చెప్పారు వారికి. మంచి కార్యకర్త, నాకు విధేయుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి ఆయనే అని చెప్పానంటే, నాకు ఏ పని చెప్పినా మీరు ఆయనకు పెట్టండి, ఆయన తిరుగుతాడు చేస్తాడు అని చెప్పని దాదాజీ ఒప్పచెప్పారు. చెప్తే ఆయన నన్ను వైస్ ప్రెసిడెంట్ని చేశారు ఈ సంఘంలో. జోన్ తెలంగాణ జోన్. ఆ వెంకటరామయ్య గారి కృషి ఎంత ఉన్నదనంటే, నేను అంతకుముందు చూశాను. నేను సెంటర్ ఇక్కడ స్టడీ సర్కిల్ పెట్టుకున్నప్పటి నుంచి చూసినటువంటి అధ్యక్షులు అందరూ కూడా నాకు సంతృప్తి అనిపించలేదు. వెంకటరామయ్య గారిని చూసిన తర్వాత వారి పని వరుస వారి అంతా నాకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగించింది. ఆ తర్వాత ఆయన ఐఏఎస్ ఆఫీసర్, అంత సిస్టమేటిక్గా నడవాలి, అంత పద్ధతి బట్టి ఉండాలి, తను అనుకున్నది చెయ్యాలి, అందరితో చేయించాలి అనేటువంటి సంకల్పం కలిగి ఈ 20 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన కృషి చేసి చివరకు 43 సెంటర్లను వారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయగలిగారు. వివిధ రకాలైనటువంటి సంబంధాలను మార్గాలు వెతికి ఎవరికి ఎక్కడి నుంచి ఏ విధంగా ఏ కొత్త ప్రదేశంలో ఎట్లా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఇదంతా దృష్టిలో పెట్టుకో వారి సేవలను చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, అరే ఇంత గొప్ప మనిషి, ఇంత మంచి సేవా పాత్రుడు, వీరి సర్వీసెస్ ఎట్లా గుర్తింపబడాలి, మర్చిపోతాం.
సంవత్సరం ఆయన ఉండి ఈ సంవత్సరం ఈయన మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకొకరు ఇట్లనే నడుస్తూ పోతుంటుంది. కానీ వాటిని మనకు రికార్డ్ అయిన పరిస్థితి ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు ఇంతవరకు. అందుకొరకు వెంకట్రామయ్య గారి సర్వీసెస్ను నేను అందరి దృష్టికి తీసుకురావాలి వచ్చే తరానికి అనేటువంటి సంకల్పం కలిగింది. మా అమ్మాయితో చెప్పి ఇట్లంటే ఒక వెంకట్రామయ్య గారు అంటే బాగుండదు నాన్న, వారితో పాటు అందరూ చేశారు కదా, అందరి సర్వీసెస్ను మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. అందుకొరకే నేను ఈ పుస్తకానికి వై దిస్ బుక్ అని క్వశ్చన్ అది పెట్టి రాశాను నేను ముందు మాట. అప్పుడు అందరూ ఇక సంఘంలో ఉండే నాతో పాటు పనిచేసినటువంటి అందరినీ పేరు ఏర్పాటు చేసి సాగా ఆఫ్ తెలుగు స్టేట్స్ శ్రీ అరవిందో కాన్షియస్నెస్ మ్యాటర్ అంతా సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత దాదాజీకి చూపించాలని మొదటి 5 అధ్యాయాలు టైప్ చేసుకొని చక్కగా నేను పట్టుకెళ్ళాను అక్కడికి ఆశ్రమానికి. దాదాజీ చూడలేదు, కానీ రమణ చూసిండు వాటిని, ఆయన కుమారు చూసిన తర్వాత నేను మళ్ళీ వారిని అడిగినప్పుడు ఏమన్నారు, చూశారా సార్ ఇదంతా బుక్ ఇట్లా రాయాలని సంకల్పం కలిగింది, రాస్తున్నాను, మొదటి 5 చాప్టర్లు ఈ విధంగా ఉన్నాయి, తర్వాత మళ్ళీ నేను వాళ్ళ వేరే టైప్ చేయించి పంపాలి, మీకు పంపిస్తాను. చూశానండి బాగానే ఉన్నది, కానీ ఒక పుస్తకం లాగా లేదు ఇది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రిపోర్ట్ చేసినట్టున్నది, కింది సబార్డినేటు రిపోర్ట్ చేస్తే ఎట్లుంటుందో అట్లున్నది, దీంట్లో పుస్తకం దూరం లేదన్నాడు. మరి ఏం చేయాలి సార్ నేను దానికి, అది ఎట్లా రావాలి నాకు అని అంటే అప్పుడు చెప్పాడు ఆయన రమణ, మంచి ఎంఏ చదివినటువంటి వాళ్ళను వాళ్ళు సాహిత్యం అంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, దాంతోపాటు వాళ్ళకి అందులో అభిరుచి ఉన్నటువంటి వాళ్ళని చూసి మీరు వాళ్ళకి ఇది ఉపజెప్పండి, వాళ్ళు మారుస్తారు అదంతా అన్నారు. అంటే ఎంఏ ఇంగ్లీష్ అంటే ఇక నేను బయటికి ఎందుకు పోవాలి, మా అమ్మాయి ఉన్నది కదా అని తెచ్చి తీసుకొచ్చి చూపించాను. చూపిస్తే సరేనని పెట్టి 2 సంవత్సరాల పైనే కష్టపడి ఆ చాప్టర్ వైజ్గా రాసి అట్లా తయారు చేసింది. అట్లా ఆ పుస్తకం వచ్చేసింది. సోర్స్ అంతా ನಾನು అర్క పేపర్ మొదటి నుంచి రాజుగారు నడిపినప్పటి నుంచి ఉన్నటువంటి పాత పేపర్లు, ఎందుకంటే మేము 75లో సెంటర్ నర్సంపేటలో పెట్టాం కనుక అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాలను తెచ్చుకున్నాను. పాత మ్యాగజైన్స్ అన్నీ నేను దాచిపెట్టుకున్నాను అక్కడ. అవన్నీ పట్టుకొచ్చి దాంట్లో దొరికినటువంటిది ఇంకా ఇతరత్ర దొరికేది సర్వీస్ లెటర్సు, ఇవన్నీ దివ్యదీపిక, ఇంకో వైజయంతిని ఒక పేపర్ ఉండే, ఇవన్నీ విజయవాడ నుంచి వచ్చేది, ఇవన్నిటిని సంకలనం చేసి అన్ని డేటా అంతా తయారు చేసి ఇస్తే ఈ పుస్తకం రావడానికి అవకాశం దొరికింది. నాకు కూడా ఇప్పుడు సంతృప్తి అయిపోయింది. ఇంకా నేను పుస్తకాల వరకు తారాడే పరిస్థితి పెట్టుకోదలుచుకోలేదు. కారణం ఏమిటంటే దానికి ఇక చేతగాని స్థితి అయిపోయింది. నేను ఇతరుల మీద ఆధారపడి పనిచేయాలంటే కష్టం. నేను స్వయంగా పోయి చేసుకునేటట్టు లేదు. ప్రెస్కు పోవాలన్నా, జిరాక్స్ గాడికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కానీ నా వల్ల కావటం లేదు. ఇక్కడికి నడవటమే గగ్గలమవుతున్నది. ఈ విధంగా ఈ సిద్దిపేటలో సెంటర్ ఏర్పాటయ్యి ఈ పుస్తకాల కార్యక్రమం అంతా నడిచి ఇంతవరకు ఇట్లా వచ్చాం సార్. మేము యోగం అని అంటున్నాం. మనం యోగం అంటే సాధారణ అర్థం లోపల కలయిక అని, భగవంతునితో కలయిక. ప్రశ్నించేవాడు భగవంతునితో కలయిక అన్నప్పుడు అతనికి ఏం అర్థమవుతుందో తెలియటం లేదు. కానీ మళ్ళీ ఆయనని అడిగితే ఆయన ఏమంటాడు, భగవంతునితో కలిగిట అంటే అనే దానికి క్లారిటీ సరిగా లేదు కనుక సరే యోగం అంటే భగవంతునితో కలిగిట అని అటు సంతృప్తి పడతాడు. ఇంక అడగడు, క్వశ్చన్ చేయడు. అందరు ఇట్లే అంటున్నారు కనుక అట్లే అనుకుంటాడు. వాస్తవంగా ఏమిటి అంటే మనస్సు, ప్రాణం, దేహంతో కూడుకున్నటువంటి ఈ ప్రాణం, ఈ శరీరం, ఈ మనస్సు
ఇది కాక అంతర్గతంగా ఉండేటువంటి ఒక పురుషుడు ఉన్నాడు మనలో. ఆ పురుషుడి చేత ప్రభావితమై మనోదేహ ప్రాణాలు నడిపింపబడాలి. అంతర్గతంగా ఉన్నటువంటి పురుషుని చేత భౌమికమైనటువంటి భూమికి సంబంధించినటువంటి ఈ మూడు నడిపింపబడినప్పుడు ఒక విధంగా ఆ అంతర్గత పురుషుడు బయట ఉండేటువంటి ఈ ప్రాణి ఆ రెండు కలుస్తారన్నట్టు. అది ఆ వారు ఆ పురుషుని యొక్క దాని ప్రకారంగానే ఇవన్నీ నడుస్తుంటాయి కనుక ఇది యోగం. ఈ పద్ధతి లోపల మనం కనుక నడిచినట్టయితే దీన్ని ఆధారం చేసుకోవాలి, మనం నడవాలి. ఎట్లా నడవాలి? అంతర్గత పురుషుని యొక్క ఆ చైత్య పురుషుడు అంటామే దాన్ని, ఆ పురుషుని యొక్క ఆదేశాన్ని అనుసరించి మనం నడుస్తున్నట్టయితే ఆ రెండు ఏకంగా కలిసినప్పుడు యోగం అవుతుంది. అది యోగానికి సంబంధించినటువంటి నిర్వచనం నాకు తెలిసినంత వరకు నేను అది చెప్పాను. తర్వాత మనస్సు కూడా అనేకమైనటువంటి శ్రేణులలో ఇప్పుడు మనం సాధారణంగా మాట్లాడేటువంటి స్థితితో ఉన్నటువంటి మనస్సు సాధారణ మనస్సే. అందులో కొంత అంతర్గత పురుషుని యొక్క శక్తి అందులో కనుక చేరి ఉన్నట్టయితే అప్పుడు వాటి లోపల మార్పు వస్తుంటుంది. అట్లా ఉన్నత మనస్సు అని, తర్వాత ప్రదీప్త మనస్సు అని, తర్వాత ప్రబుద్ధ మనస్సు అని, తర్వాత ఓవర్ మైండ్ అని, ఆ తర్వాత సూపర్ మైండ్ అని, అది అంతవరకు చేరిపోయేటువంటి స్థితి మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనస్సులో ఉండేటువంటి శ్రేణులు. ఇప్పుడు మనం ఇంతవరకు జరిగినటువంటి భారత భాగవతాది రామాయణ ఇట్లాంటి ఉన్న గ్రంథాలన్నీ చదువుకుంటూ మనం ఏం సాధన చేస్తున్నాం? మోక్షాన్ని పొందటానికి సాధన చేస్తున్నాం. మోక్షం అంటే ఆ పైకి వెళ్ళి దైవంలో కలిసిపోవటం కాదు, దైవం యొక్క ఆ శక్తిని తీసుకొని దాని ప్రకారంగా మళ్ళీ దిగువకు తిరిగి వచ్చి ఈ మనోదేహ ప్రాణాలను, మనోప్రాణ దేహాలను ఈ మూడింటిని కనుక రూపాంతరం చెందించి మార్పు చేసి అతి మానసిక విజ్ఞానాన్ని కనుక మనం అందుకున్నట్టయితే అది సరి అయినటువంటి తత్వం అవుతుంది. ఇప్పుడు మానవుని యొక్క లక్ష్యం అది, అక్కడికి చేరవలసినటువంటి స్థితి అది. ఇది అతి మనస్సు స్థాయికి చేరిపోవటం. ఈ మానసికమైనటువంటి స్థాయిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక చిన్న పుస్తకం దొరికితే అతి మనస్సు దివ్య జీవనం అని చెప్పి ట్రాన్స్లేట్ చేయించాను నేను కడారు మల్లయ్య గారితో. దాంట్లో ఉన్నాయి ఆ శ్రేణులన్నీ కూడా. నా సాధన కొరకు, నాతో పాటు ఉన్నటువంటి సాధకుల సాధన కొరకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను తీసుకున్న పుస్తకాలు ప్రతిదీ కూడా ప్రాథమికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడేటట్టు. ఇప్పుడు యజ్ఞన్న గారు సావిత్రి ప్రవచనం చేయటంలో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నర్సంపేటలో ఉన్నప్పుడు ఈ యుగం మారుతుంది, 1900 పోయి 2000 ప్రవేశిస్తుంది. ఆ సందర్భంలో కృష్ణారావు గారితో చెప్పి మేము ఏం చేశాం, ఒక సప్తాహం చేశాం. 1999 డిసెంబర్లో చివరి రోజులు మేము దాంట్లో ప్రవేశించుతాం. 25 నుండి 1 జనవరి వచ్చేంతవరకు అజ్ఞండ గారిని పిలిపించినాం అక్కడికి.
అయ్యా సావిత్రి చెప్పండి మాకేందో తెలియదు అంటే నేను అంతా దాంట్లో రాశానండి దివ్య దీపికలో నేను ట్రాన్స్లేషన్ చేసిందంతా అంటే అదంతా నేను చదివినాం మర్చిపోయినాం కానీ ఇప్పుడు మాకు ప్రత్యక్షంగా మా సభ్యులందరినీ సమకూర్చుకున్నాం చెప్పండి అంటే ఆయన ఉదయం సాయంకాలం వారం రోజులు చెప్పారు. ఆ విధంగా 1900 సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాం, తొలగించాం. మళ్ళీ నూతన సంవత్సరానికి మళ్ళీ సహస్రాబ్ది ఆ సహస్రాబ్దికి మళ్ళీ రెండవసారి కూడా అందులో ప్రవేశించిన తర్వాత 21st సెంచరీలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ వారం రోజులు పిలిపించుకొని మళ్ళీ వారితో చెప్పించుకున్నాం. వారు చెప్పారు దివ్య దీపికలో సంక్షిప్తంగా నేను రాసినానండి అదంతా. అప్పుడు ఆ దివ్య దీపికలు మాకు వస్తుండేది, ఆ పాతయన్నీ తీసి నేను ఆ ప్రకారంగా వాటిని ఒక్కటి చేశాను. కొన్ని దొరకకపోతే మళ్ళీ వారి దగ్గర నుంచే తెప్పించుకున్నాను నేను. ఆ మంత్ది మిగిలిపోయిన దొరకని భాగాన్ని తెరించుకొని ఈ పుస్తకాన్ని తయారు చేసి దీన్ని ప్రింట్ చేయించాం. యజ్ఞన్న గారి సావిత్రి అంటే నా దృష్టిలో అథారిటీ. అది పుస్తకం తీసుకొని భాగవతం చెప్పినట్టు, రామాయణం చెప్పినట్టు, హరికథ చెప్పినట్టు చెప్తుండేటువంటి వారి ధోరణికి మేము చాలా ముగ్ధులమయ్యాం, నర్సంపేట వాళ్ళం అందరం కూడా. అప్పుడు ఆ పుస్తకం అట్లా తీసుకురావటం జరిగింది. ఇవన్నీ ప్రయత్నాలు నా శక్తి కొలది నేను చేస్తున్నాను, అమ్మ ఆదేశం ఇస్తున్నది, ఇట్లా చేస్తున్నా. సంకల్పం కలిగింది అంటే అది అమ్మ ఆదేశమే అనుకుంటాను నేను, అంతే. తర్వాత ఈ అతిమానసం ఏమిటి, ఎవరు చెప్పారు దాని గురించి? మాతారవిందులు చెప్పారు. వాళ్ళిద్దరు ఎవరు సాధారణమైనటువంటి వాళ్ళు కారు. మనం అనుకునేటువంటి రాముడు కృష్ణుడు ఇట్లాంటి అవతార పురుషులు కాదు. అదంతా కూడా అధిమనస్సు స్థాయి, గవర్నమెంటల్ స్థాయికి సంబంధించినటువంటి స్థితే. ఆ పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మాతారవిందులు కనుక ఇక అతిమానసము అవతారద్వయం. ఇది కేవీ రావు గారితో చేయించాను సార్. ఋషభ్ చంద్ గారి రచన, అనువాదం కేవీ రావు. ఋషభ్ చంద్ రాసిందేమో ఋషభ్ చంద్ గారు. అది బాగుంటుందని అట్లా నేను చదివి నేను ప్రభావితున్నాయి. నా వాళ్ళందరికీ కూడా అది రావాలి, సాధకులందరికీ ఆ పుస్తకం కావాలి అనేటువంటి సంకల్పంతో అది రాయించాను. ఇట్లానే ప్రతిదానికి ఒక చరిత్ర ఉన్నదండి. అరవింద తత్వం ఇదెవరు? కాదు, మన లోపల రాసింది. తర్వాత నేను ఆకాంక్షించేది ఏమిటంటే, ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెంటర్ మా అమ్మాయిల ఆధ్వర్యంలో నడుస్తున్నది కనుక దీన్ని అభివృద్ధి తీసుకురావటం కొరకు ఆ గ్రంథ పఠనం, సత్సంగ నిర్వహణ చాలా క్రమశిక్షణలో నడిస్తే కానీ ఇవన్నీ బోధపడేటువంటి పరిస్థితి కాదు. అందుకొరకని ఇక్కడి సాధక బృందానికి నా విజ్ఞప్తి ఏంటంటే, రెగ్యులర్గా ప్రతి ఆదివారం మనం ఏర్పాటు చేసుకున్న టైం ప్రకారంగా వచ్చి నిశ్చితంగా ఒక్కొక్క పుస్తకం ఏర్పాటు చేసుకొని మనం వచ్చేసిన పుస్తకాలే మనం చదివితే చాలు, ఈ తత్వం అంతా మనకు అబ్బుతుంది కనుక ఆ ప్రకారంగా మీరు కృషి చేయవలసింది అని చెప్పని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇలా మా నాన్నగారి మార్గదర్శకంలో వారిని గమనిస్తూ వారితో పాటు ఎదుగుతూ
మేము ఇదే ఫిలాసఫీలో చిన్నప్పటి నుంచి నాన్నగారు రాసిన పుస్తకాలు కానీ చదివించిన పుస్తకాలతో మాకు తోచిన విధంగా అర్థం చేసుకుంటూ సావిత్రి లాంటి గ్రంథాలను చదువుతూ పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. అక్క దివ్య దీపిక లాంటి రెగ్యులర్ పత్రికలను చదువుతూ కూడా మా పంథాను మార్చుకుంటూ ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాం. దానికి మా తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మేమే కాదు, మేము ముగ్గురు ఆడపిల్లలము, ముగ్గురము నాన్నగారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ మా వారి అల్లుళ్ళ యొక్క సహకారంతో ఒక దశకు ఎదిగామని చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ఉన్నాం. మాతోనే కాకుండా మా పిల్లలు కూడా దీంట్లో ప్రభావితులై ముందుకు నడుస్తూ ఉన్నారు. నా కూతురు మౌక్తిక ఇంజనీరింగ్ స్టూడెంట్, 3rd ఇయర్ చదువుతూ ఉంది. తను ఇప్పటికీ సావిత్రిని 5 సార్లు కంప్లీట్ చేసింది. తను 10th క్లాస్లో చదవడం మొదలుపెట్టింది, చదువుతూనే ఉంది. 5వ పఠనం సాగుతూ ఉన్నట్టుంది. ఇప్పుడు 4 సార్లు కంప్లీట్ చేసుకుంది. ప్రతిరోజు ప్రతినిత్యం 3-4 పేజీలు చదివి కానీ అది నిద్రపోదు. సో అట్లా వారి మార్గదర్శకంలో నడుస్తూ ఇంత వాళ్ళమైనటువంటి మేము ఇంకా ఎంతో సేవ చేయాలని, మా నాన్నగారి మార్గదర్శకంలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సునీత రాజశేఖర్ గారి దంపతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.